గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం రెయిన్బో హాస్పిటల్ దగ్గర ఉన్నాం. బంజారా హిల్స్ దగ్గర ఉన్నటువంటి చిల్డ్రన్స్ రెయిన్బో హాస్పిటల్. అయితే ఈ రోజు ఇక్కడ ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక 12 సంవత్సరాల ఉన్న ఒక బాబు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. అయితే పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మేము దాదాపు చాలా లక్షలు ఖర్చు పెట్టాం, 1,20,00,000 వరకు కూడా మేము ఖర్చు పెట్టాం, కానీ ఇక్కడ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది, వీళ్ళ వల్లే మా బాబు చనిపోయాడంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఒకసారి చూద్దామంటే ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం మాత్రం వాళ్ళు 49 లక్షలు మాత్రమే చెప్పారు. అతను జాయిన్ అయినప్పుడు కూడా మేము అతనికి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాం. 5 నెలల క్రిందట ముందు వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము చెప్పడం జరిగింది కష్టం అని చెప్పేసి. దాని తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత అది ఇన్ఫెక్షన్ అవ్వడంతో అతను చనిపోయాడని చెప్తున్నారు. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్తున్నారు కాంప్రమైజ్ అయ్యాం, వీళ్ళు దానికి ఒప్పుకున్నారు, కాంప్రమైజ్కి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారని చెప్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా అమౌంట్ వస్తుందని చెప్తున్నారు. మరి మీరేమో ఈ హాస్పిటల్ గురించి బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది లోపల, ఏ యాజమాన్యంతో అసలు ఏం మాట్లాడారు, అసలు ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు వాళ్ళు ఎంత ఇస్తా అంటున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి పూర్తిగా చెప్పండి. ఏంటండి, యాజమాన్యము తప్పు చేయనప్పుడు ₹1 కూడా రిటర్న్ ఇవ్వదు. అది అందరికి తెలిసిన విషయమే. మేము తప్పు చేసామని అక్కడ యాజమాన్యం ఒప్పుకుందా? మా తప్పు ఉంది అందుకే మేము ఇస్తాం అన్నారా? ఒప్పుకుంది కాబట్టి 14 లక్షల రూపాయలు ఇచ్చి సీఎం ఫండ్ నుంచి 80 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒప్పుకుంది కదా. ఇవాళ ఏదైతే ఇవాళ రెయిన్బో హాస్పిటల్ ఇది ఒకటే కాదు, రెయిన్బో హాస్పిటల్ ఇది ఒకటే కాదు. ఇవాళ ఏంటంటే చాలా విషయంలో ఇట్లే జరిగింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం ఫండ్ అంటారు కాబట్టి దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. నేను ఏమంటున్నా అంటే, రెయిన్బో వాళ్ళు 1,20,00,000 రూపాయలు తీసుకున్నప్పుడు ఆ పేషెంట్ డబ్బులు పేషెంట్కి ఇవ్వడానికి ఏముంది వీళ్ళకి నొప్పి? సీఎం ఫండ్ అని ఎట్లా చేస్తారు వీళ్ళు? కాబట్టి ఈ యొక్క యజమాన్యం మీద చర్య తీసుకోవాలి. అంటే 100 మందిని చంపుకుంటూ పోతుంది, సీఎం ఫండ్ ఇచ్చుకుంటూ పోతుంది రెయిన్బో. అంటే పబ్లిక్ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్పాల్సుకుండు? కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు చీమునెత్తురు ఉంటే రాష్ట్ర మంత్రి అయితే తక్షణమే దీని మీద విచారణ జరిపించాలి. సీఎం ఫండ్ ఇట్లా వెళ్ళినట్టు ఇదైనది వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి నంగారబేరి లంబడ క్లబ్ పోరాడుతుంది డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. అంటే ఇప్పటివరకు కూడా వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో 49 లక్షలు మాత్రమే వీళ్ళు పే చేశారు, కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం 120 లక్షల వరకు పే చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా 80 లక్షలు ఎంతవరకు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అసలు ఏది నమ్మాలి, ఏది నిజం? బ్రదర్ ఒకటి చెప్పాలా, బల్లా గుద్ది చెప్తున్నా నేను. 1,20,000 కట్టింది వాస్తవం, యజమాన్యం తప్పు జరిగింది మా నుంచి ఒప్పుకోవడం వాస్తవం. యజమాన్యము తప్పు జరిగింది కాబట్టి ఇప్పుడు నెట్ క్యాష్ 14 లక్షల రూపాయలు ఇచ్చారు. రేపు సీఎం ఫండ్ నుంచి కూడా 80 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. తప్పు చేయనప్పుడు డబ్బులు ఇచ్చే అవసరం ఏమున్నది? ట్రీట్మెంట్ సక్రమంగా జరిగినప్పుడు నువ్వు నిజంగా ట్రీట్మెంట్ చేసేది. ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల బాబు చనిపోయాడు అంతే వాస్తవం. 100% ఈ రెయిన్బో వైద్యులు నిర్లక్ష్యం వల్లనే, ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వడం వల్లనే ఆ అబ్బాయి చనిపోయింది అనేది వాస్తవము. అలాంటప్పుడు యజమాన్యం పోస్ట్ మార్టం పంపించి వాస్తవాలు ఎందుకు చేయించలేకపోయింది? పోస్ట్ రిపోర్ట్ తెప్పించాల్సిన అవసరం ఉన్నది కదా. ఎందుకు దొంగసాటుగా అంబులెన్స్ పేషెంట్ ఎక్కించి అబ్బాయి డెడ్ బాడీ ఎక్కించి పంపించడం జరిగింది? ఇది ఎంతవరకు న్యాయం అంటున్నా నేను. కాబట్టి రెయిన్బో హాస్పిటల్ మీద ఆరోగ్య శాఖ స్పందించాలి. ఆ బాబుని జాయిన్ ముందే చెప్పారంట కదా, ఒక 5 నెలల క్రితం ఎంతవరకే ఆ బాబుని కాపాడలేము, కానీ మీరు ఖర్చు పెడుతున్నారని వీళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశారంట పేరెంట్స్కి. 100% బాబుని మేము కాపాడగలుగుతాం, మీ బాబుని మీకు తిరిగి మాట్లాడేటట్టు చేస్తాం, మీ బాబు మీ దగ్గర ఉండేటట్టు చేస్తాం అని చెప్పి హోప్ ఇవ్వడం వల్లనే 1,20,00,000 రూపాయలు కట్టిరండి. వాళ్ళు చచ్చిపోతారంటే ఎందుకు కడతారు అంటారు నేను. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏది జరగకుండా కూడా ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు వచ్చారు. వీళ్ళ తప్పు లేనప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు పిలిపించారు నేను. అంటే పోలీసు వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ రావడం ఏంటి నేను అడుగుతున్నా. ఇక్కడ పోలీస్ బలగాలు రావడం ఏంది? ఏమైనా ధ్వంసం చేసిరా? హాస్పిటల్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యారా? కొట్టుకురా? పోలీసు ఎందుకు వచ్చిరా అంటున్నా. కాబట్టి ప్రియమైన డీజీపీ గారు, మీ బంజారా హిల్స్ పోలీసు వాళ్ళు, పంజాగుట్ట పోలీసు వాళ్ళు ఎట్లయితే వ్యవహరించిరో, ఎట్లయితే దందాలు చేసిరో పంజాగుట్ట వాళ్ళు, వాళ్ళలాగానే వీళ్ళు కూడా ఇదే దందాలు చేస్తారు పోలీసు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా పంజాగుట్ట సిఐ మీద చర్య తీసుకోవాలి. ఇక్కడ వచ్చినటువంటి పోలీసు వాళ్ళ మీద సుమోటుగా స్వీకరించి చర్య తీసుకోవాలంటున్నాను నేను. పోలీసు వాళ్ళు రావద్దుడికి. ఒకవేళ పోలీసు వాళ్ళు వస్తే న్యాయం చేస్తామంటే హాస్పిటల్ మీద కేసు చేయాలి, వాడిని జైలు పంపాలి. కానీ నువ్వు ఇలా వచ్చి సెటిల్మెంట్ చేసి అంటున్నాను నేను. సెటిల్మెంట్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ అయ్యారు, వాళ్ళు కూడా అమౌంట్ వెనక్కి ఇస్తా అంటున్నారు కదా. ఎవరు వెనక్కిస్తాను? తప్పు చేయనప్పుడు డబ్బులు వెనక్కి ఎట్టిస్తా అంటున్నా. మనిషిని చంపిన తర్వాత, తప్పు జరిగిన తర్వాత నువ్వు డబ్బులు వెనక్కిస్తా అంటున్నావు. కానీ మొన్నటి వరకు ఎందుకు చెప్పలేక బాబు కండిషన్ చెప్పాలి కదా నువ్వు. కాబట్టి బాబు కండిషన్ ఇప్పటివరకు చెప్పలేదా పేరెంట్స్కి? చెప్పలే. వాళ్ళు బతుకుతుండు, ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి విధంగా చేసిరు.
మొత్తానికంటే ట్రీట్మెంట్ ఫెయిల్ అవడం వల్లే బాబు చనిపోయాడు. వాస్తవం అది 100%. దీనిలో ఎలాంటి సందేశం లేదు. ఒకవేళ ఆరోగ్య శాఖ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రెయిన్బో హాస్పిటల్ పైన ఒక కమిటీ వేసి విచారణ జరిపించి మూసివేయాలని చెప్పేసి ఎల్హెచ్బి డిమాండ్ చేస్తుంది. ఇది ఒకటే సంఘటన కాదు. వీళ్ళు వైద్యం చేయడానికి లేరు, వీళ్ళు డబ్బులు గుంజడానికి వైద్యం పేరు మీద దందాలు మెడికల్ మాఫియా చేయడానికి ఉన్నారు. రైట్, చెప్పండి అసలు ఏం జరిగింది? 5 సంవత్సరాల నుంచి కూడా ఆ బాబు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు, సడన్గా చూస్తే చనిపోయారు. దాదాపు 1,70,00,000 1,20,00,000 కూడా ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఏంటి అసలు వాస్తవాలు ఏంటి? అసలు ఏం జరిగింది? అందరికీ నమస్తే. నా పేరు వెంకన్న. నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోశాధికారిగా ఈ గిరిజన జాతికి సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ రావల్కోల్ తండా సైదోనిగడ్డ తండాలో ఓ గిరిజన బాలుడు, అతనికి పసుకలు వచ్చినాయని చెప్పేసి ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత దాదాపుగా 5 నెలల్లో 1,20,00,000 రూపాయలు మనకు బిల్లు వేయడం జరిగింది హాస్పిటల్ వాళ్ళు. అందులో మా గిరిజనుడు 80,00,000 రూపాయలు పే చేసినట్టుగా రిసిప్ట్లు ఉన్నాయి. అయితే మేము ఈ డాక్టర్ యాజమాన్యంతో హాస్పిటల్తో ఒక 2 సార్లు ఇంటరాక్ట్ అయ్యి మళ్ళా కూడా మాకు డబ్బులు అవసరం ఉన్నాయి, మాకు కావాలి. బాబు ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో మీరు ఇంటరాక్ట్ అయ్యారా? బాబు 3 నెలలు అయిన తర్వాత 4వ నెల నాకు ఇంటిమేషన్ వచ్చింది. నేను వచ్చి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఇప్పటికే మీ తరపు నుంచి ఒక 30 లక్షలు ఇచ్చినామని మీరు అంటున్నారు. తర్వాత మా ఈ గిరిజన యువకుడు ఎవరైతే మోహన్ ఉన్నారో అతను 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఆ రిసిప్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక నుంచి అతను డబ్బులు ఇవ్వలేడు, కాబట్టి మీరు దయచేసి ఇక నుంచి అతని దగ్గర డబ్బులు తీసుకోవద్దు అని చెప్పేసి మేము యాజమాన్యంతో అప్పీల్ చేయడం జరిగింది. మా అప్పీల్కి యాజమాన్యం కూడా స్పందించి మిగతా ఈ 2 నెలల్లో ట్రీట్మెంట్ని వాళ్ళు ఫ్రీగా చేసిర్రు. ఈ విషయానికి మేము తీన్మార్ మల్లన్న గారి దగ్గర వెళ్ళినాము. మల్లన్న గారు మా గిరిజన పిల్లోనికి ఈ విధంగా ఇంత ఎక్కువ మొత్తంలో డబ్బులు అవుతున్నాయి కనుక మీ టీం తరపున వాళ్ళకు హెల్ప్ చేయండి అని చెప్పేసి వారికి అప్పీల్ చేయడం జరిగింది. మల్లన్న గారు వెంటనే మన దినేష్ గారికి మాట్లాడి మీరు అలా చేయవద్దు, ఈ పిల్లల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని చెప్పేసి వారు కూడా చెప్పారు. ఆ క్యూ న్యూస్లో విరాళాలుగా పాపం వారికి సహాయమైనంత వరకు ఈ కుటుంబానికి మల్లన్న గారు ఆదుకున్నారు. ఈరోజు ఏమైంది అంటే ఈ పిల్లోడు నిన్న 11 గంటలకు రాత్రికి చనిపోయినారని చెప్పేసి మా ఈ కుటుంబం గిరిజనులందరూ మాకు చెప్పడం వల్ల మేము రావడం జరిగింది. మరి సరే చనిపోయినట్టే రారు కనుక దీని మీద మరి ఎలాగ ఈ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలా అని చెప్పేసి మేము యాజమాన్యంతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఒక 80 లక్షల రూపాయలు వచ్చేటట్లుగా సీఎం రిలీఫ్ ఫండ్కి మేము రాస్తాము, ఈ కుటుంబాన్ని ఆదుకునేటట్లుగా మేము ముందు ఉంటాము అని వాళ్ళు పూర్తి భరోసా ఇచ్చి ఉండడం వల్ల సరే చనిపోయినోడు రాదు కాబట్టి 80 లక్షలు అయితే వాళ్ళు ఇప్పించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు కనుక వాళ్ళు సానుకూలంగా వ్యవహరించారు కనుక ఈ విషయానికి మేము ఇంతటితో వాళ్ళతో కూడా కాంప్రమైజ్ అయినాము, మా బాడీని తీసుకొని పోతున్నాము. దయచేసి యాజమాన్యానికి నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఈ సందర్భంగా మీరు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్లో మీరు రాసిస్తామని చెప్పారో ఆ రాసిచ్చిన 1,20,00,000 రూపాయల బిల్లు మీద మీరు రాసియాలి సార్. రాసిచ్చేసి మీరు దగ్గర ఉండేసి ఈ కుటుంబానికి ఒక 80 లక్షల రూపాయలు వచ్చేటట్లుగా మీరు చేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఎవరితో మాట్లాడారు మీరు లోపల దీనికి సంబంధించి? డాక్టర్ ప్రశాంత్ గారితో మాట్లాడినాము, లక్ష్మణ్ గారితో మాట్లాడినాము, తర్వాత ఆ యాజమాన్యం డైరెక్టర్ల గారితో మాట్లాడినాము. వారు కూడా స్పందించారు, అన్ని విషయాలు మేము చేస్తామని చెప్పారు కనుక ఆ 80 లక్షలు వచ్చేటట్లుగా వాళ్ళు చేస్తామని చెప్పారు కాబట్టి మేము కాంప్రమైజ్ అయినాము. సిఐ గారు కూడా పాపం మంచి ఉదాసీనంగా మాట్లాడి వాళ్ళతో చెప్పడం జరిగింది. రాఘవేంద్ర గారు ఎంత చక్కగా వారితో మాట్లాడారంటే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ కాకుండా ఒక హ్యుమానిటీ గ్రౌండ్లో మాట్లాడారు వాళ్ళు. కనుక ఈ యాజమాన్యానికి ఈ గిరిజన కుటుంబానికి మేము భరోసాగా ఉన్నాము, వాళ్ళకి 80 లక్షలు వచ్చేటట్లుగా మేము చేస్తాము అని భరోసా ఇచ్చిన ఈ రెయిన్బో హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రెండవది ఈ సందర్భంగా ఈ హాస్పిటల్కి హెచ్చరిస్తున్నా కూడా, ఏం హెచ్చరిస్తున్నా అంటే 80 లక్షలు వచ్చేంత వరకు మీ ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ల ప్రకారంగా మీరు రాసిచ్చేసి మీరు డెఫినెట్గా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలా కాకుండా మీరు మాకు ఇప్పుడు ఇచ్చేసి శవాన్ని బయటికి పంపించేసి మళ్ళీ మేము డాక్యుమెంట్లు రాయము,
మళ్ళీ అది చేయమని చెప్పేసి ఈ కుటుంబానికి ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్ల చుట్టూ చక్కర్లు కొట్టిపిస్తే మాత్రం ఇది చాలా సీరియస్గా ఉంటుంది. హాస్పిటల్ మీద ముందు మేము ఎలాంటి చర్యలు తీసుకోవాలనో ఆ విధంగా ముందు తీసుకోపోదామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఇంత కంక్లూజన్ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని ఒక శాంతియుతంగా పరిష్కరించిన లక్ష్మణ్ గారికి, ఈ మన గవర్నమెంట్ ఈ మన ఏదైతే రెయిన్బో హాస్పిటల్ వారికి, మరి మా ప్రజా సంఘాలు గణేష్ అన్న గారికి, మరియు విచ్చేసినటువంటి వందలాది మంది గిరిజన సమాజానికి ఇలా చేతులు ఎత్తేసి పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో బాబుకి సంబంధించిన వాళ్ళు 49 లక్షల వరకే పే చేశారని చెప్తున్నారు వాళ్ళు. హాస్పిటల్కి వాస్తవంగా వాళ్ళు కట్టింది వాళ్ళ దగ్గర ఉన్న రిసీట్లు అంతా వీళ్ళకే. కాకపోతే మందులకి, పరీక్షలకి, లివర్ ట్రాన్స్ప్లాంట్ అనే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. వాటికన్నిటికీ అతనికి పెట్టిన అన్ని ఖర్చులు పాపం అయ్యి ఉండొచ్చు. కానీ రిసీటెడ్ మనీ ఎప్పుడు కూడా అఫీషియల్గా మేము రిసీటెడ్ మనీ ఎంత అనేదే మాట్లాడతాం. అంతవరకే చెప్పడం జరిగింది. తమ్ముడు బ్రదర్ కూడా యాక్సెప్ట్ చేశారు. సార్ మానవతతో సహాయం చేయమన్నారు. యాజమాన్యం ఒప్పుకుంది. ఆ ఫ్యామిలీని ఆదుకుంటామని మాట ఇచ్చింది. అది ఖచ్చితంగా జరుగుతుంది.